తర్వాత శ్లోకం. దరాందోళిత దీర్ఘాక్షి దరా దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ గురుమూర్తిర్గుణనిధి గోమాతా గుహజన్మభూః. దరాందోళిత దీర్ఘాక్షి, ఒక కొన నుండి మరొక కొనకు కదులుతున్న విశాలమైన నేత్రాలు కలిగిన తల్లి మాట. మనం ఇక్కడ అమ్మవారిని విశాలాక్షి అని కూడా తెలుసుకోవచ్చు. విశాలాక్షి అమ్మవారు ఎక్కడున్నారు? కాశీనగరంలో ఉన్నారు. దరహాసోజ్వలన్ముఖి, చిరునవ్వు చేత ప్రకాశవంతమైన ముఖము కలిగినటువంటి తల్లి. గురుమూర్తి, జగత్తునకు గురుస్థానమైన అమ్మ. గుణనిధి, అన్ని గుణములకు నిధి వంటి తల్లి. గోమాత, వేదమాత, భూమాత, గోమాత. ఈ గోమాత అన్న మంత్రము చాలా గొప్ప మంత్రమాట ఈ శ్లోకంలో. అమ్మవారిని మనం కోటానుకోట్ల స్వరూపాలు తీసుకున్నటువంటి శక్తిగా చూసాం కదా! ఎలా అయితే అమ్మవారే ఈ దేవతలందరూ అని మనం భావించామో, అలాగే గోమాతలో ముక్కోటి దేవతలుంటారనేది కూడా మనం తెలుసుకున్నాం కదా ఇంతకుముందు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? గోమాత లలితా త్రిపుర సుందరి స్వరూపమే. గోమాతలో ఉన్న ముక్కోటి దేవతలు లలితా త్రిపుర సుందరి స్వరూపమే. అందుకే అణువు నుంచి పరమాణం వరకు అందరూ అమ్మవారి శక్తి కలిగే ఉన్నారు. గుహజన్మభూః, సుబ్రహ్మణ్యేశ్వరుని తల్లి. తర్వాత శ్లోకం. దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణి పతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. దేవేశీ, దేవతలకు అధికారిణి. దండనీతిస్థ, దండనీతి యందు ఉండునది. దహరాకాశరూపిణి, దహరాకాశమే రూపముగా కలిగినది. యోగ సాధకులు తమ హృదయమునందు భావించి అనంతమైన శూన్య ప్రదేశం ఉంటుంది చూసారా? దాన్ని దహరాకాశం అంటారు. మీలో ఇంతకుముందు ఎవరైనా జ్ఞాన స్థితిలో కూర్చుని ఏదైనా చక్రంలో మీరు పూర్తిగా ఫోకస్ చేయగలిగి, మీరు ఒక శూన్యంలోకి ట్రావెల్ చేసిన అనుభూతి ఎప్పుడైనా పొంది ఉండుంటే, ఆ శూన్య స్వరూపమే అమ్మవారు దహరాకాశ రూపిణి. ఆ శూన్యానికి మరో పేరు దహరాకాశము. చాలా వరకు ఎక్కువగా ఆజ్ఞాచక్రం మీద దృష్టి పెట్టి ఈ స్థితి పొందిన వాళ్ళు ఎక్కువ మంది నాకు తెలుసు. ఆ స్థితిలో ఎక్కడికో వెళ్ళిపోయి లాస్ట్ అయిపోయి సమ్వేర్ ఇన్ ద స్పేస్ ఉన్నామేమో మనం అని అనిపిస్తుంది. అది దహరాకాశము. అలా మీరు కనుక ఎప్పుడన్నా అనుభవం చెంది ఉంటే మీరు అమ్మవారి సాక్షాత్కారం పొందారని భావించండి. మీరు దహరాకాశాన్ని చూశారు. దహరాకాశమే అమ్మవారి స్వరూపము. దహరాకాశ రూపిణి. ప్రతిపన్ముఖ్య రాకాంత తిండిమండల పూజిత. అంటే కృష్ణపాఠ్యం నుండి పౌర్ణమి వరకు ఉన్న అన్ని తిథుల్లో పూజించుకోవచ్చు. అమ్మవారిని పూజించుకోకపోవడానికి కారణాలు వెతుక్కోవాలా? ఏ తిథిలో అయినా, ఎప్పుడైనా, ఏ సమయంలో అయినా, ఎలా అయినా చక్కగా మనస్సులో అంతర్లీనంగా అమ్మవారిని పూజించుకోండి. నేను ఇందాక చెప్పినట్టు ఆ పూజలో మీరు అమ్మవారికి సమర్పించినవన్నీ అమ్మవారు తృప్తిగా తీసుకుంటుందని ఇక్కడ లలితా సహస్రనామాల్లో క్లియర్‌గా చెప్పబడి ఉంది. అంతకంటే మనకేం సాక్ష్యం కావాలి? ప్రశాంతంగా ఒక మూల కూర్చుని అమ్మవారిని మనసులో ధ్యానించుకుని మీ పూజ ఫినిష్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా కుదరని సందర్భం ఉన్నప్పుడు ఇలా క్విక్‌గా చేసుకోండి. కుదిరినప్పుడు ఈ లలితా సహస్రనామమో, మీకు తోచే నిత్య పూజ ఏది ఉంటుందో అది చేసుకుని, ఆ చేసే క్రమంలో ఈ మంత్రాలు చదువుతున్నప్పుడు లేదా ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు వాటి భావం తెలుసుకుని ఏకాగ్రతతో అమ్మవారికి ఒక్క నమస్కారం పెట్టినా పుణ్యం లభిస్తుంది. తర్వాత శ్లోకం. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. కళాత్మిక, షోడశ కళా ప్రపూర్ణమైనది మాట అమ్మవారు. కళానాథ, కళలకు అధికారిణి. కావ్యాలాప వినోదిని, కావ్యములు చదువుట వినుటయందు ఆసక్తి కలిగినటువంటి తల్లి. అయితే మనం ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినాలి. కావ్యములు వినుటయందు కూడా ఆసక్తి కలిగిన తల్లి. మనలో ఎంతోమంది మన గాత్రంతో, మన వాయిద్యంతో, మన నాట్యంతో అమ్మవారిని కొలుస్తూ ఉంటాము. ఉదాహరణకి ఎంతోమంది శాస్త్రీయ సంగీతం నేర్చుకుని అమ్మవారి పాటలు పాడుతూ ఉంటారా? లేకపోతే అయ్యవారి పాటలు పాడుతూ ఉంటారా? వాటన్నిటినీ అమ్మవారు వినడానికి ఇష్టపడతారంట. లేదు, ఎంతోమంది ఎన్నో రకాల క్లాసికల్ డాన్సెస్ నేర్చుకుంటున్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి వంటి ఎన్నో రకాల శాస్త్రీయ నాట్యాలు నేర్చుకుంటున్నారు. అవి చేస్తున్నప్పుడు వాటిని చూడటం వల్ల ఇష్టమున్నటువంటి తల్లి మాట. ఎంతోమంది ఎన్నో రకాల వాయిద్యాలు వాయిస్తున్నారు. వయలిన్ గానీ, వీణ గానీ, మృదంగం గానీ, తబలా గానీ ఇలాంటి ఎన్నో అమ్మవారి భక్తి పాటలు వాటిలో ఉన్నటువంటి భావాలు తెలియజేస్తూ వాళ్ళకి సపోర్ట్‌గా ఈ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఎన్నో ప్లే చేస్తున్నారు. వాటి వల్ల కూడా తృప్తి పొందేటువంటి తల్లి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అంటే వింజామరుల చేత లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరుప్రక్కలా విసురుచుండగా సేవించబడునది. ఎంత గొప్ప శ్లోకం అంటే, మీరు లలితా త్రిపుర సుందరి అమ్మవారు
ఆ చితగ్నికుండం నుండి ఆవిర్భవించినప్పుడు పంచాశత్పీఠ రూపిణి అక్కడ వరకు ఆ వర్ణన చూసాం కదా! దాని నుంచి కొంచెం జూమ్ అవుట్ అయ్యారుమాట ఇప్పుడు. మీకు అర్థమవుతుందా? జూమ్ అవుట్ అయితే అమ్మవారికి ఇరుపక్కల మన మన ఎడం చేతి పక్కన అమ్మవారికి కుడి చేతి పక్కన లక్ష్మీదేవి, అమ్మవారికి ఎడమ చేతి పక్కన అంటే మన కుడి చేతి పక్కన సరస్వతీదేవి ఇరుప్రక్కల వింజామరాలతో అమ్మవారిని సేవించుకుంటున్నారు అని చెప్పారు. తర్వాత శ్లోకం. ఆదిశక్తిరమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆదిశక్తి అంటే సృష్టి అంతటికి మూలము, అమేయ అంటే అనంతమైనది, ఆత్మ అంటే ఆత్మస్వరూపం, పరమ సర్వాధికురాలు పరమాత్మ స్వరూపం కూడా, పావనాకృతి పవిత్రమైన స్వరూపము కలిగినది, అనేక కోటి బ్రహ్మాండ జనని కోటాను కోట్ల బ్రహ్మాండాలకు తల్లి, సృష్టికర్త్రి కదా, శ్రీమాత కదా, అందుకని దివ్య విగ్రహ దివ్యమైన రూపము కలిగిన విగ్రహం ఉన్నటువంటి తల్లి, అలౌకికమైనటువంటి సౌందర్య స్వరూపం లలితా త్రిపుర సుందరి అమ్మవారు. తర్వాత శ్లోకం. క్లీం కారీ కేవలాగుహ్య కైవల్యపదదాయిని త్రిపురాత్రిత గద్వంద్య త్రిమూర్తిస్త్రిదశేశ్వరి. క్లీంకారి అంటే క్లీంకార స్వరూపం మాట. కేవల అంటే సృష్టి అంతా లయమైపోయినప్పుడు కేవలం తాను సాక్షిగా మిగిలిపోయినటువంటి రూపము. గుహ్య అంటే రహస్యమైనది, గోప్యమైనది కూడా. కైవల్యపదదాయిని మోక్షాన్నిచ్చే తల్లి, మనకి కైవల్యాన్ని ఇస్తారు. త్రిపుర సుందరి అమ్మవారు మాట. త్రిజగద్వంద్య ముల్లోకముల చేత పూజింపబడేటువంటి తల్లి. త్రిమూర్తి అమ్మవారు త్రిమూర్తి స్వరూపం. ఇది చాలా బలమైనటువంటి నామము త్రిమూర్తి. ఈ ఒక్క నామము చదవడం వల్ల మీరు లలితా త్రిపుర సుందరి అమ్మవారి నామమే కాకుండా త్రిమూర్తుల నామమును కూడా చదువుతున్న ఫలితం ఉంటుంది. త్రిమూర్తి ఓం నమః అని చేర్చుకోవచ్చు. త్రిదశేశ్వరి బ్రహ్మాది దేవతలకు అధికారిణి మాట. తర్వాత శ్లోకం. త్ర్యక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వసేవిత. త్ర్యక్షరీ అంటే ఐం హ్రీం శ్రీం అనే 3 బేజాక్షరాల స్వరూపం అమ్మవారే. దివ్యగంధాఢ్య దివ్యమైన వాసన కలిగినటువంటి తల్లి. సింధూర తిలకాంచిత అంటే ఎర్రని తిలకము ధరించినది. ఉమా శైలేంద్రతనయ ఉమా అంటే పార్వతీదేవి, శైలేంద్రతనయ అంటే పర్వతరాజు కుమార్తె కదా. గౌరీ గౌరవర్ణము కలిగిన తల్లి గౌరీదేవి. గంధర్వసేవిత గంధర్వుల చేత సేవించబడునది. తర్వాత శ్లోకం. విశ్వగర్భ స్వర్ణగర్భ వరదావాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానదాజ్ఞాన విగ్రహ. విశ్వగర్భ విశ్వమును గర్భమును యందు ధరించినటువంటి తల్లి. ఆమె విశ్వమాత కదా, జగద్ధాత్రి కదా, అంబా కదా, శ్రీమాత కదా. అన్ని తత్వాలు అమ్మ స్వరూపాన్నే చూపిస్తాయి ఇక్కడ. స్వర్ణగర్భ బంగారమయమైనటువంటి గర్భము కలిగినది. వరద వరములిచ్చే తల్లి. వాగధీశ్వరి వాక్కులకు అధీశ్వరి అంటే సరస్వతీ స్వరూపం అని కూడా అనుకోవచ్చు. ధ్యానగమ్య ధ్యాన మార్గమున చేరగలిగే తల్లి. అపరిఛేద్య భాగింపరానిది అంటే మనం తరగని స్వరూపం మాట. పూర్ణ స్వరూపాన్నే కదా మనం విభజించలేము, అలాగా అపరిఛేద్య. జ్ఞానద జ్ఞానస్వరూపం ఆవిడే, జ్ఞానమునిచ్చేది ఆవిడే. జ్ఞాన విగ్రహ అంటే ఆమె జ్ఞానస్వరూపము. తర్వాత శ్లోకం. సర్వవేదాంత సంవేద్య సత్యానందస్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండమండల. సర్వవేదాంత సంవేద్య సమస్త వేదాంతముల చేత తెలియబడినది అమ్మయే. సత్యానంద స్వరూపిణి సత్యము ఆనందమే అమ్మవారి స్వరూపం. లోపాముద్రార్చిత అగస్త్యుని భార్య పేరు లోపాముద్రాదేవి. ఆవిడ చేత పూజింపబడిన తల్లి అని అర్థం మాట. శ్రీ విద్యామంత్రద్రష్ట ఆవిడ. లీలాక్లుప్త బ్రహ్మాండమండల బ్రహ్మాండములను సృష్టించి లయం చేయుటయే క్రీడగా లేదా లీలగా కలిగినటువంటి తల్లి. తర్వాత శ్లోకం. అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. అదృశ్య అంటే కంటికి కనపడనిది, దృశ్యరహిత ఆకారము లేనిది, నిరాకార నిర్గుణ స్వరూపం అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. విధాత్రి సమస్తము తెలిసినటువంటి తల్లి. వేదవర్జిత తెలుసుకొనవలసినది ఏమీ లేదు, ఎందుకంటే ఆమె సర్వస్వరూపం. యోగిని యోగమున ఉండేటువంటి తల్లి. యోగద యోగముల నిచ్చునది. యోగ్య యోగమే రూపముగా కలిగినది. యోగానంద యోగానందమున లభించేది. యుగంధర యుగములను ధరించినది. ఈ శ్లోకం ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. అమ్మ తనకు తానుగా ఒక యోగిని. ఓకే, అంతవరకు క్లియర్ కదా.
యోగద అంటే సాధకులకు యోగ సిద్ధిని ప్రసాదించే తల్లి. ఓకే. అంటే మనం యోగం చెయ్యడానికి ప్రేరేపింపబడటం అమ్మవారి దయ వల్లే. అయితే యోగ్య మనం చేసే యోగ స్వరూపం అమ్మవారే. యోగానంద ఆ యోగంలో మనకి లభించే ఆనందము స్వరూపం కూడా అమ్మే. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. తర్వాత శ్లోకం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. ఇది కూడా ఇందాక చెప్పుకున్నట్టే చాలా గొప్ప విచిత్రమైన శ్లోకం. కానీ చాలా అంతరార్థం ఉన్న శ్లోకం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అంటే చెయ్యాలనే కోరిక ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి అంటే చేసే విధానం గురించి మనకి తెలిసే జ్ఞానము, ఆ జ్ఞానశక్తి. క్రియాశక్తి అంటే చేసే కార్యము. 3 అమ్మవారి స్వరూపమేనంట. అంటే ఈ ఎక్స్‌ప్లనేషన్ ఒక్క జ్ఞానానికే వర్తించదు. మనకి ఏదన్నా కావాలనే కోరిక స్వరూపము, సంకల్పము, ధార్మికమైన కోరిక స్వరూపము. ఆ కోరిక యందు మనకి కావలసిన మనం చేయవలసిన విధానము. ఉదాహరణకి మీకు ఏదో అవార్డు కొట్టాలని అనిపించింది. ఆ సంకల్పం కలగడము. అది ఎలా చెయ్యాలో తెలుసుకునే ఆ విధానం తెలుస్తుంది చూసారా? ఆ తెలివి. దానికోసం మీరు పడే శ్రమ, ఆ కార్యం మొత్తం 3 అమ్మవారి స్వరూపాలే. ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో ఇది వర్తిస్తుంది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. సర్వాధార అన్నింటికీ ఆధారభూతమైన తల్లి. సుప్రతిష్ఠ స్థిరముగా ఉండేటువంటిది. సదసద్రూపధారిణి అంటే బ్రహ్మ పదార్థము జగత్తు ఆ రెండింటి యందు తానే ఉన్న స్వరూపం అమ్మ. తర్వాత శ్లోకం. అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత. అష్టమూర్తి అంటే శివుని అష్టమూర్తులు తానై ఉన్నది మాట. 8 రూపాలు కలిగినది అని అర్థం. మరో విధంగా చెప్పాలంటే పంచేంద్రియాలు చిత్తము బుద్ధి అహంకార స్వరూపం కూడా అమ్మవారే అని అర్థం. అజ అంటే పుట్టుక లేనిది. జైత్రి సర్వాన్ని జయించినది. లోకయాత్రా విధాయిని లోకములను నియమించినది. ఏకాకిని ఒక్కతియే ఉండినది. సృష్టి అంతమున అమ్మవారి గురించి చెప్తున్నారన్నమాట. భూమరూప భూదేవి స్వరూపం. నిర్ద్వైత రెండవది లేనిది. ద్వైతవర్జిత అంటే ద్వైత భావము లేనిది, అంటే భేదభావం లేనిది అని కూడా చెప్పుకోవచ్చు మనం. తర్వాత శ్లోకం. అన్నదా వసుధా వృద్ధ బ్రహ్మాత్మ్యైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానందా బలిప్రియ. అన్నద అంటే సర్వజీవులకు ఆహారం ఇచ్చునది. వసుధ సంపదలిచ్చే తల్లి. వృద్ధ చాలా పురాతనమైనది, ప్రాచీనమైనది, అంటే అన్నిటికంటే ముందు ఉన్నది ఎవరు? అమ్మవారని అర్థం. బ్రహ్మాత్మ్యైక స్వరూపిణి ఆత్మ పరమాత్మల యొక్క ఐక్య స్వరూపమే అమ్మ. బృహతి అన్నింటికంటే పెద్దది. బ్రాహ్మణి బ్రహ్మజ్ఞాన స్వరూపం మాట. బ్రాహ్మి అంటే సరస్వతి. బ్రహ్మానంద బలిప్రియ బ్రహ్మానందము అంటే బ్రహ్మానంద స్వరూపం మాట అమ్మవారు. నాకు ఈ శ్లోకం చాలా ఇష్టం. బలిప్రియ బలి యందు ప్రీతి కలిగినది. బలి అంటే మనం ఏదో ఏ జంతు బలిలో ఏవో బలులు అనుకునేరు. బలి అంటే త్యాగము అని అర్థం మాట. లౌకికంగా ఒక ఉదాహరణ చెప్పాలంటే మనం ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా మన జుట్టు పెంచుకుంటాం. అంతకంటే గొప్ప భక్తితో స్వామివారి యందు అపారమైనటువంటి ప్రేమతో మనం తిరుమల వెళ్తాం. తిరుమల క్షేత్రానికి వెళ్ళి మనం ఇన్నాళ్ళు ఎంతో సోకుగా పెంచుకున్న జుట్టుని అక్కడ స్వామివారికి తలనీలాలు అర్పించేయట్లా? అప్పుడు ఎటువంటి బాధపడం. ప్రశాంతంగా తృప్తిగా హాయిగా ఇచ్చేస్తాం. బలిప్రియ నువ్వు ఎంత ఇష్టంగానో పెంచుకున్నది కూడా స్వామివారికి మరో ఆలోచన లేకుండా ఇచ్చేయగలుగుతున్నావే, అటువంటి త్యాగమునందు ఇష్టము కలిగినటువంటి తల్లి. పెద్ద పెద్ద ఏసీ కారుల్లోనో ఫ్లైట్లలోనో ఫస్ట్ ఏసీ ట్రైనుల్లోనో తిరిగి తిరుపతి దాకా చేరుకుని అక్కడ తిరుపతిలో దిగిన తర్వాత మనకు మనసు పుట్టి నేను స్వామివారిని తలుచుకుంటూ పై వరకు నడుచుకుంటూ వస్తాను అని అనిపిస్తుంది. బలిప్రియ కింద నుంచి పై వరకు నడుచుకుంటూ వెళ్తాం. అప్పుడు స్వామి మీద భక్తితోటే కదా వెళ్తున్నాం. అదే శ్రమ మనం ట్రావెల్ చేయడానికి పడ్డామా? లేదు. కానీ స్వామిని చూడడానికి మాత్రం శ్రమ పడడానికి సిద్ధపడ్డాం. అక్కడ బలిప్రియ అనే అర్థం వస్తుంది. మీకు ఇంకో ఉదాహరణ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఫ్రైడే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసి ఫ్రెష్గా స్నానం చేసి అమ్మ ఇప్పుడు కూర్చుని ప్రశాంతంగా అమ్మని ధ్యానం చేసుకుందాం 1 గంట. 4 రోజుల నుంచి చాలా బిజీ వర్క్ అయిపోతుంది, అమ్మని సరిగ్గా ధ్యానం చేయడం కుదరట్లేదని అనుకున్నారు.
అప్పుడు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఫోన్ చేసి, "అరే! నువ్వు 4 రోజుల నుంచి మాకసలు చిక్కట్లేదు. అందరం కలిసి ఏ సినిమాకో వెళ్దాం రమ్మని" ఫోన్ చేశారు. అప్పుడు మీరు మీ స్నేహితులతో కలిసి సినిమాకెళ్ళడాన్ని త్యాగం చేసి అమ్మ దగ్గర కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేయగలిగిన స్థితి పొందిన రోజు. బలిప్రియా! మీరు ఈ తత్వం బాగా అర్థం చేసుకున్నారు లేదా పట్టుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్స్‌లో షేర్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత శ్లోకం. ఈ శ్లోకం కూడా నాకు చాలా ఇష్టం. ఈ శ్లోకం వల్లనే నేను ఈరోజు మీకు ఇదంతా షేర్ చేసుకోగలుగుతున్నాను. మీరు నేను చెప్పేది వినగలుగుతున్నారు. నేను ఇవన్నీ నేర్చుకోగలిగాను. అమ్మ యందు ధ్యాస పెట్టగలిగాను. అదేంటంటే భాషా రూప బృహత్సేన భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభనా సులభా గతి భాషా రూప సమస్త భాషలు తన రూపముగా కలిగినది. అంటే మన భాష స్వరూపం అమ్మవారే. బృహత్సేన గొప్ప సైన్యం కలిగినది. భావాభావ వివర్జిత భావము అభావము రెండిటిని వదిలినది. ఉండటం అంటే భావం, లేకపోవడం అంటే అభావం. వాటిలన్నిటికీ అతీతురాలు మాట అమ్మవారు. సుఖారాధ్య సుకులైన వారి చేత ఆరాధింపబడే తల్లి. సుకులు అంటే నిత్యతృప్తులు. శుభకరి శుభములు కలిగించునది. శోభన వైభవములు కలిగినది. సులభాగతి తేలికగా చేరదగినది. దుర్లభ అనే శ్లోకం మనం చదువుకున్నాం. సులభాగతి అనేది కూడా చదువుకున్నాం అన్నమాట. ఎవరైతే నిత్యతృప్తులుంటారో అంటే సుఖారాధ్యులకు సులభముగా లభించే తల్లి అని మనం అన్వయం చేసుకోవాలి ఇక్కడ. తర్వాత శ్లోకం. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజరాజేశ్వరి అమ్మవారి ప్రసిద్ధనామము. ఈశ్వరుని హృదయేశ్వరి అని కూడా అర్థం. రాజ్యదాయిని రాజ్యములనిచ్చే తల్లి. ఈ సమస్త లోకములను సృష్టించేటువంటి తల్లి నీకు రాజ్యాన్ని ప్రసాదించదా? రాజ్యాన్ని ఇవ్వడం అంటే మనకేదో ఒక సామ్రాజ్యాన్ని ఇచ్చి మన నెత్తి మీద కిరీటం పెట్టి కూర్చోబెడతారని కాదు. రాజ్యదాయిని రాజ్యము అనగా ఒక కుటుంబం నుంచి ఒక విశ్వం వరకు రాజ్యంగానే పరిగణించబడాలి. అంటే ఒక చిన్న కుటుంబంలో ఒక తండ్రికి తన కుటుంబమే తన లోకం. ఒక తల్లికి తన కుటుంబ సభ్యులే తన సైన్యం. బిడ్డలకి తన తల్లిదండ్రులే సర్వస్వం. అదొక చిన్న రాజ్యం కదా. అది ఒక రాజ్యం అయితే ఇప్పుడు దాన్ని ఇంకొంచెం పెద్దది చేయండి. మీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయండి. మీ రాజ్యం పెద్దదవ్వలా? ఇప్పుడు ఆ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయండి. ఇంకాస్త పెద్దదవ్వలా? ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి మీ స్నేహితుల్ని కలుపుకోండి. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ స్నేహితుల్ని కలపండి. అదొక రాజ్యం అవ్వలా? ఇలాంటి ఒక చక్కటి రాజ్యాన్ని మనకి ప్రసాదించగలిగినటువంటి తల్లి. మనం ఇక్కడ ఇంకోటి గమనించాలి. అలాంటి రాజ్యం మనకు ఆల్రెడీ ఉండడాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు. మన మంచి కోరే, మన అభివృద్ధిని కోరే, మనం తప్పటడుగులేస్తే మనల్ని లేపాలని మనకి తోడుగా నిలబడే తల్లిదండ్రులు, స్నేహితులు, ఆప్తులు మనకి దొరకడం పూర్వజన్మ సుకృతం మరియు అమ్మవారి ఆశీర్వాదం. అలాంటివి మన చుట్టుపక్కల ఉన్నప్పుడు ఈ మంత్రం చదువుతున్నప్పుడు ఒక్కసారి వాళ్ళని తలుచుకోండి. మీతో పాటు మీ ఆప్తులకి మీ మిత్రులకి కూడా శుభం చేకూరుస్తుంది మాట అమ్మవారు. మీ రాజ్యమంతా సుఖ సంతోషాలతో ఉండడానికి సహాయపడుతుంది. రాజ్యదాయిని అర్థమదే. రాజ్యవల్లభ రాజ్యమునకు అధికారిణి. రాజకృప అధికమైన కరుణ కలిగినది. రాజపీఠ నివేశిత నిజాశ్రిత తనను ఆశ్రయించిన వారిని సింహాసనముపై కూర్చుండబెట్టునది. ఇప్పుడు ఇంకో విధంగా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. అమ్మవారి దగ్గర ఎనలేని సామ్రాజ్యాలున్నాయి కదా. అలాంటి సామ్రాజ్యశాలిని రాజకృప కలిగి ఉన్నారంట. అంటే చాలా అధికమైనటువంటి కృప కలిగి ఉన్నారంట. అంటే ఇక్కడ అహంకారము అనేది లేని స్వభావాన్ని అమ్మవారికి చూపిస్తున్నారు చూడండి. అమ్మవారు సర్వతంత్రేసి సర్వమంత్రేసి అన్ని తంత్రములు మంత్రములు అన్ని రాజ్యములను పరిపాలించేటువంటి తల్ల. అలాంటి అమ్మకి అపారమైన కరుణ. సో ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా అమ్మవారిలా కరుణ కలిగి ఉండేటువంటి పరిపాలన ఉండాలి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. తర్వాత శ్లోకం. రాజ్యలక్ష్మీ కోసనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖల. రాజ్యలక్ష్మీ అష్టలక్ష్ములలో రాజ్యలక్ష్మీ స్వరూపం కూడా ఒకరు.
కోసనాదాహ ధనాగారమునకు అధికారిణి. అంటే ఇక్కడ మనం ధనలక్ష్మి అని కూడా భావించవచ్చు. చతురంగ బలేశ్వరి, రథగజ తురగ పదాదులు అను 4 విధములైన సైన్యాలకి అధికారిణి మాట. సామ్రాజ్యదాయిని, సామ్రాజ్యాలనిచ్చే తల్లి. సత్యసంధ, సత్యస్వరూపిణి. సాగరమే కళ, సముద్రములే వడ్డాణముగా కలిగిన తల్లి. తర్వాత శ్లోకం. దీక్షితా దైత్య సమనీ సర్వలోకవశంకరి సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి. దీక్షిత, భక్తులను రక్షించుటయందు దీక్షగా కలిగినటువంటి తల్లి. ఎలాంటి దీక్ష తీసుకున్నారో చూడండి. అమ్మను జస్ట్ ఆశ్రయించడమే మనం ఆలస్యం మాట. దైత్య సమని, రాక్షసులను సంహరించే తల్లి. సర్వలోక వశంకరి, సమస్త లోకములను వశము చేసుకున్నది. సర్వార్ధదాత్రి, కోరిన కోరికలన్నిటినీ తీర్చేస్తుంది. సావిత్రి, గాయత్రీదేవి స్వరూపం. సచ్చిదానందరూపిణి, ఇంతకుముందే చెప్పాను కదా, సత్ చిత్ అనే 2 స్వరూపములు అమ్మవే. తర్వాత శ్లోకం. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. దేశకాల పరిచ్ఛిన్న, దేశకాలము చేత మార్పు చెందనిది. అరరే నేను అమెరికా వెళ్ళిపోయాను, నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను, నేను కెనడా వెళ్ళిపోయాను, నేను లండన్ వెళ్ళిపోయాను అంటే అమ్మ మీకు మారిపోరు. అదే శాశ్వతమైనటువంటి అమ్మ. శాశ్వతి, శాశ్వతైశ్వర్య. మీరు ఏ దేశమున ఏ ప్రదేశమున ఉన్నా అమ్మ యందలి భక్తి మీరు మరల్చకుండా ఉన్ననాడు అమ్మ మీకు శాశ్వతముగా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు అని అర్థమాట. దేశకాల పరిచ్ఛిన్న, దేశము వల్ల కానీ కాలము వల్ల కానీ మార్పు చెందనిది. సర్వగా, అంతటా తానై ఉన్నది. సర్వవ్యాపిని కదా. సర్వమోహిని, అందరినీ మోహింపజేయనది. విష్ణుమాయా స్వరూపం కదా మరి. సరస్వతి శాస్త్రమయీ, ఇది కూడా చాలా విచిత్రమైన నామము. విద్యాస్వరూపము ఆమె, శాస్త్రస్వరూపము ఆమె. గుహాంబ అంటే కుమారస్వామి తల్లి పార్వతీదేవని అనుకున్నాం కదా ఇందాక మనం. అలాగా గుహాంబ. గుహ్యరూపిణి, రహస్యమైన రూపము కలిగినది. తర్వాత శ్లోకం. సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వి గురుమండల రూపిణి. సర్వోపాధి వినిర్ముక్త, ఏ రకమైన శరీరము లేనిది, నిరాకార నిర్గుణ స్వరూపం. సదాశివ పతివ్రత, సదాశివుని భార్య. సంప్రదాయేశ్వరి, అన్ని సంప్రదాయాలకు అధీశ్వరి ఆమె. సాధ్వి, సాధ్వి అంటే సాధు స్వభావము కలిగినది. పతివ్రత అనే భావం కూడా చెప్పుకోవచ్చు. గురుమండల రూపిణి, గురు పరంపర స్వరూపం మాట అమ్మవారు. తర్వాత శ్లోకం. కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతీ మహీ గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగీ గురుప్రియ. కులోత్తీర్ణ, సుషుమ్నా మార్గమున పైకి వెళ్ళే తల్లి. భగారాధ్య, త్రికోణయంత్రమునందు ఆరాధింపబడునది. మాయా, మాయాస్వరూపిణి కదా. మధుమతి, మధురమైన మనస్సు కలిగినది, మధురమైన బుద్ధి కలిగినది అని కూడా చెప్పుకోవచ్చు. మహీ అంటే భూదేవి. గణాంబ, గణములకు తల్లి. గుహ్యకారాధ్య, గుహ్యాదుల చేత ఆరాధింపబడేటువంటి తల్లి. కోమలాంగి, మృదువైన శరీరము కలిగినది. గురుప్రియ, గురువునకు ప్రియమైనది. జగద్గురువైనటువంటి ఈశ్వరునకు ప్రియమైనది అని అర్థం మాట ఇక్కడ. తర్వాత శ్లోకం. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని. ఈ శ్లోకం అంటే కూడా నాకు చాలా ఇష్టం. స్వతంత్ర, అమ్మ ఎంతో ఇండిపెండెంట్ అని నేను మీకు ముందే చెప్పాను కదా. తన ఇష్ట ప్రకారం నడుచుకోగలిగిన స్వాతంత్రము కలిగినటువంటి తల్లి. స్వతంత్ర అంటే. సర్వతంత్రేసి అంటే సర్వతంత్రముల యొక్క స్వరూపము అమ్మవారే. దక్షిణామూర్తి రూపిణి, సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపము ధరించినటువంటి అమ్మ. దక్షిణామూర్తి మనందరికీ జ్ఞానప్రదాతగా తెలుసు. మీరు తీక్షణంగా దక్షిణామూర్తి వైపు అలా ఒక 10 నిమిషాలు కనుక చూడగలిగితే అంతులేని ప్రశాంతత పొందగలుగుతారు. దక్షిణామూర్తి వైపు మీరు ఎఫర్ట్ పెట్టి ఒక్క 10 నిమిషాలు చూడగలిగితే ఎంత స్ట్రెస్ ఉన్నా పూర్తిగా కోల్పోయి ప్రశాంతంగా అయిపోతారు ఒక్క 10 నిమిషాల్లో. అంత ప్రభావవంతమైనటువంటి స్వరూపం దక్షిణామూర్తిది. దక్షిణామూర్తిని సేవించడం వల్ల గురుబలము పెరిగి గ్రహదోషములు కూడా పోతాయి. సనకాది సమారాధ్య, సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాత అని 4 సనాతనులు ఉన్నారు కదా. ఆ సనాతనులనే ఋషుల చేత ఆరాధింపబడిన వారు అన్నమాట. శివజ్ఞానప్రదాయిని అంటే ఆత్మజ్ఞానాన్నిచ్చే తల్లి. తర్వాత శ్లోకం. చిత్కళానంద కలిక ప్రేమరూపా ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి.
చిత్కళానంద కలిక అంటే జ్ఞానము ఆనందమను జ్యోతిస్వరూపం మాట అమ్మవారు. ప్రేమరూప ప్రేమమూర్తి. ప్రియంకరి కోరికలు సిద్ధింపచేసే తల్లి. నామపారాయణ ప్రీత తన నామములను పారాయణ చేయుట వారి యందు ప్రీతి కలిగిన తల్లి. నంది విద్య అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషం మాట. నటేశ్వరి నటరాజు యొక్క శక్తి. ఇక్కడ నామపారాయణ ప్రీత అని అన్నప్పుడు ఈ వీడియో చూస్తున్న ఈ వీడియో వింటున్న వారందరూ కూడా నామపారాయణులే కదా. ఇప్పుడు మనం ఎన్నో సందర్భాల్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు, లేకపోతే వినాయక వ్రతకల్పం చదువుతున్నప్పుడు, లక్ష్మీ వ్రతం చదువుతున్నప్పుడు వినే ఉండుంటాం. ఎవరైతే ఈ కథను విన్నవారు చదివినవారు ఉంటారో వారికి పుణ్యము లభిస్తుంది అని. అలాగే నామపారాయణ ప్రీత అమ్మవారి నామమును విన్నా చెప్పినా కూడా పుణ్యము లభిస్తుంది, అమ్మవారి దయ లభిస్తుంది అని అర్థం. తర్వాత శ్లోకం. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్యప్రియా లయకరి లజ్జారంభాదివందిత. మిథ్యా జగదధిష్టాన మాయా జగత్తునందు చైతన్య రూపిణి అయి ఉండే తల్లి. ముక్తిదా విముక్తినిచ్చేటువంటి తల్లి. ముక్తి రూపిణి మోక్షరూపం అమ్మవారే కదా. లాస్యప్రియ లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినటువంటి తల్లి. ఇందాక మనం చెప్పుకున్నాం. లయకరి జగత్తును లయము చేసేటువంటి తల్లి. లజ్జ అంటే లజ్జాస్వరూపిణి మాట. అధర్మ కార్యాలు చేయడానికి సంకోచించే లక్షణాన్ని లజ్జ అని అంటామాట. రంభాదివందిత రంభ మొదలగు అప్సరసల చేత నమస్కారములు అందుకునేటువంటి తల్లి. తర్వాత శ్లోకం. భవధావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరద్వాంతర విప్రభా. ఈ శ్లోకం మనం చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవాలి. భవధావ సుధావృష్టి అంటే జన్మ పరంపరలు అని దావాగ్నిని చల్లార్చుటకు అమృత వర్షము వంటిది. మనం భవద వసుధావృష్టి అంటాం. భవదావ సుధావృష్టి అని చదవాలి మాట. అక్కడ స్పేస్ కొన్ని పుస్తకాల్లో ఉండట్లేదు, అది తెలుసుకోండి. పాపారణ్య దవానల పాపములనేది అరణ్యాన్ని కాల్చే తల్లి మాట. అంటే నీ పాపాలన్నిటిని తొలగించగలుగుతారు. దౌర్భాగ్యతూల వాతూల దారిద్ర్యము దురదృష్టం అనేది పక్షి ఏకలకు హోరుగాలి వంటిదంట అమ్మవారు. అంటే నీ దరి చేరనివ్వరు దారిద్ర్యాన్ని కానీ దురదృష్టాన్ని కానీ. అమ్మ పాదాలు పట్టుకొని ఉన్న వాళ్ళ దగ్గరికి చేరవు. సాక్షాత్తు లలితా సహస్రనామాల్లో అది చెప్పబడి ఉంది. ఘంటాపదంగా మీరు దాన్ని నమ్మండి. జరద్వాంతర విప్రభా ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది అని అర్థం. అయితే ఇక్కడ మనం వార్ధక్యాన్ని ఎలా చూడాలంటే వార్ధక్యం వల్ల వచ్చే బాధలను తొలగించేటువంటి తల్లి అని అర్థం అన్నమాట. ఆరోగ్యాన్నిచ్చే ఆరోగ్యప్రదాత అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత శ్లోకం. భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళీర్మృత్యుదారు కుఠారిక. భాగ్యాబ్ది చంద్రిక సంపద అనే సముద్రాలకి వెన్నెల వంటిది. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. అంటే సముద్రంలో అలలు కెరటాలు ఎలా వస్తాయి? చంద్రుడి ఆకర్షణ శక్తి వల్ల కదా. చంద్రాకర్షణ శక్తి వల్ల అలలు కెరటాలు వస్తాయి. అయితే సంపదల్ని ఒక సముద్రంగా భావించారనుకోండి, ఆ సంపదలు పైపైకి ఎగసిపడాలంటే ఒక చంద్రాకర్షణ శక్తి కావాలి కదా. అటువంటి వెన్నెలను కురిపించే చంద్రుడు అమ్మవారట. భాగ్యాబ్ది చంద్రిక భాగ్యములను ప్రసాదించేటువంటి చంద్రిక అమ్మ అని చెప్తున్నారు ఇక్కడ. సంపద అనే సముద్రాల వెన్నెల వంటిది మాట అమ్మవారు. భక్త చిత్తకేకి ఘనాఘన అంటే భక్తుల మనస్సులనే నెమళ్లకు వర్షాకాలపు మేఘం వంటిది మాట. మేఘాలు వచ్చినప్పుడు నెమళ్ళ ఆనందంతో పురివిప్పి ఆడతాయి కదా. అలా భక్తుల మనస్సు అమ్మవారిని ధ్యానించట చేత ఆనందంలో తేలియాడుతుందంట. అది మనం అనుభవిస్తే గాని వర్ణించలేని ఒక అద్భుతమైన ఫీలింగ్. రోగపర్వత దంభోళీ అంటే పర్వతముల వంటి రోగాల్ని కూడా వజ్రాయుధంతో పటాపంచలు చేసే అంత శక్తి కలిగిన తల్లి. సర్వవ్యాధి ప్రశమని అని చదువుతాం మనం. అది మృత్యుదారు కుఠారిక మృత్యు అనే వృక్షమునకు గొడ్డలి వంటిది. అంటే మనకి మోక్షం ప్రసాదించి మృత్యు నుంచి దూరం చేస్తారన్నమాట అమ్మవారు. తర్వాతి శ్లోకం. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణ చండికా చండముండా శురనిషూధిని. మహేశ్వరి అంటే మహేశ్వరుని అర్ధాంగి. మహాకాళి కాళికాదేవి స్వరూపం. మహాగ్రాస అంటే అధికమైన ఆహారము కోరునది. అమ్మవారు నిరాకార నిర్గుణ స్వరూపం కదా. అమ్మవారు ఏ ఆహారం తీసుకుంటారు? సృష్టి అంతా అమ్మ సృష్టించినదే. అందులో అమ్మ తీసుకునేదే ఉంది వెనక్కి.
ఇక్కడ మనం కొంచెం లౌకిక వాదనను వదిలేసి మహాగ్రాస అంటే సృష్టి లయమైపోయిన సమయంలో ఈ సృష్టిని బ్రహ్మాది దేవతలను తనలో కలిపేసుకునేటువంటి తల్లి అని మహాగ్రాస మహాసన అంటే లయకారిణి. అపర్ణ పార్వతీదేవి. పార్వతీదేవి శివుని అనుగ్రహం పొందడానికి పర్ణములు కూడా తినకుండా తపస్సు చేశారు. పర్ణములు అంటే ఆకులని తెలుసు కదా మీకు. అందుకని అమ్మవారికి అపర్ణ అని పేరొచ్చింది. చండిక అంటే చండీశ్వరి స్వరూపం మాట. చండముండాసుర నిషూదిని, చండుడు ముండు అనే రాక్షసులను సంహరించిన అమ్మవారి స్వరూపం మాట. నవరాత్రుల్లో వేస్తారు మనకి ఈ అవతారం. తర్వాత శ్లోకం. క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగ త్ర్యంబక త్రిగుణాత్మిక. క్షరాక్షరాత్మిక అంటే నశించునట్టి జగత్తు, శాశ్వతమైన చిన్మయతత్వము రెండింటినీ తన స్వరూపంగానే ఉన్నది అని. ఎంత బాగా ఉందో చూడండి. పూర్తిగా నాశనమైపోయే ఈ జగత్తు, ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఈ చిన్మయతత్వం ఒకటి ఉంది కదా, ఆ రెండు స్వరూపాలు అమ్మవే. సర్వలోకేసి అన్ని లోకములకు అధీశ్వరి. విశ్వధారిణి విశ్వమును ధరించినది. త్రివర్గదాత్రి ధర్మార్థ కామములనిచ్చునది. త్రివర్గములు అంటే అవే కదా. సుభగ అంటే సౌభాగ్యవతి. త్రయంబక 3 కన్నులు కలిగినది. మనం త్రయంబకుడు అని శివుణ్ణి కూడా అనుకుంటాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అంటే మనల్ని మృత్యువు నుంచి మోక్షం వద్దకి తీసుకెళ్ళు శివయ్యా అని ప్రార్థిస్తున్నాం ఆ ముక్కంటిని. ఇక్కడ శివ శక్తుల అభేదం ఎంత బాగా చెప్పబడిందో చూడండి. త్రయంబిక అంటే 3 కన్నులు కలిగినది. త్రిగుణాత్మిక సత్వరజోతమో గుణములను ఇచ్చినది అని అర్థం మాట. తర్వాత శ్లోకం. స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్పనిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూపా ప్రియవ్రత. స్వర్గాపవర్గద అంటే స్వర్గమును మోక్షమును కూడా ఇచ్చే తల్లి. శుద్ధ పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినది. జపాపుష్పనిభాకృతి జపాపుష్పముల వలె ఎర్రని ఆకృతి కలిగిన తల్లి. ఓజోవతి అంటే తేజస్సు కలిగినటువంటి తల్లి. ద్యుతిధర కాంతిని ధరించినది. అమ్మ జ్యోతి స్వరూపం కదా మరి. యజ్ఞరూప యజ్ఞరూపము అమ్మవారే. ప్రియవ్రత ప్రియమే వ్రతముగా కలిగినది. అందుకే అంత ప్రియంగా భాషిస్తారన్నమాట. మనం ఇందాక చదువుకున్నాం కదా, అమ్మవారు మాట్లాడితేనంట సరస్వతీదేవి వీణానాదాన్ని కంటే అందంగా ఉంటుందంట. ప్రియవ్రత ప్రియమే వ్రతముగా కలిగినటువంటి తల్లి. అంటే భక్తులకు సంతోషపెట్టడమే ఆమె వ్రతంగా మాట. ఆమె దీక్షగా తీసుకున్నారు అమ్మవారు. తర్వాత శ్లోకం. దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమ ప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ. దురారాధ్య కష్టసాధ్యమైన ఆరాధన కలిగినది. దురాదర్శ చూడడానికి కష్టసాధ్యమైనది. పాటలీ కుసుమ ప్రియ పాటలీ పుష్పమునందు ప్రీతి కలిగినటువంటి తల్లి. మహతి చాలా గొప్పదైన తల్లి మాట. అంటే చాలా ఉన్నతమైన స్థానం కలిగిందని చెప్పుకోవచ్చు మనం. మేరు నిలయ మేరు పర్వతము నివాసముగా కలిగినది. వెన్నుముకనేమో మేరుదండమని, వెన్నుముక శీర్షభాగాన్ని మేరు శిఖరమని కూడా పిలుస్తారు ఆ కుండలిని యోగంలో. మందార కుసుమ ప్రియ మందార పువ్వులంటే ఇష్టం అట అమ్మకి. ఇలా ఎన్ని రకాల పువ్వులు ఇష్టమో అమ్మవారికి. తర్వాత శ్లోకం. వీరారాధ్య విరాడ్రూప విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. వీరారాధ్య వీరుల చేత ఆరాధింపబడునది అని అర్థం. వీరులు అంటే తీవ్ర సాధువులు మాట, తీవ్ర సాధకులు కూడా. విరాడ్రూప అన్నింటికీ మూలమైనది. అంటే మూల విరాట్ అంటాం కదా, ఆ స్వరూపం మాట. విరజ అంటే రజోగుణము లేనిది. విశ్వతోముఖి విశ్వమునంతటును ఒకేసారి చూడగలిగిన ముఖము కలిగినటువంటి తల్లి. అంతే కదా, అమ్మవారి తాటంకాలకి సూర్యచంద్రమండలాలు ఉన్నాయంటే అమ్మవారి ముఖం ఎంతుండుంటుంది. కనుక అమ్మవారి విశ్వమంతటినీ ఒకేసారి చూడగలిగారనడంలో ఎటువంటి ఆశ్చర్యం అయితే లేదు కదా. ప్రత్యగ్రూప అంటే నిరుపమమైన రూపము కలిగిన తల్లి. పరాకాశ భావనామాత్రమైన ఆకాశ స్వరూపం మాట అమ్మ. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు దహరాకాశ రూపిణి అని ఒక మంత్రం చెప్పుకున్నాం. అలా ప్రాణద సర్వ జగత్తుకు ప్రాణాలిచ్చేటువంటి తల్లి, జగద్ధాత్రి కదా. ప్రాణరూపిణి జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినటువంటి తల్లి. తర్వాత శ్లోకం. మార్తాండ భైరవారాధ్య మంత్రిణీన్యస్తరా జదూ త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా. మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవుని చేత ఆరాధింపబడేటువంటి శక్తి. మంత్రిని శ్యామలాదేవి అమ్మవారి మంత్రి మనం చెప్పుకున్నాం ఇందాక.
న్యస్తరాజ్యదూ రాజ్యాధికారమునిచ్చేటువంటి తల్లి. త్రిపురేసి త్రిపురములకు అధికారిణి. జయత్సేన అంటే అందరినీ జయించగలిగినటువంటి సైన్యము కలిగిన తల్లి. పరాభవం అనేది తెలియని సైన్యము కలిగినటువంటి తల్లి. నిస్త్రైగుణ్య అంటే త్రిగుణాతీతురాలు మాట. త్రిగుణములను ఏమనుకున్నాం? సత్వ రజో తమో గుణములు త్రిగుణాలు అనుకున్నాం కదా, వాటిలన్నిటికీ అతీతురాలు మాట. పరాపర ఇహమునందు పరమునందు రెండు తానై ఉన్నటువంటి తల్లి. తర్వాత శ్లోకం. సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్ధిని కళామాల కామదుఃఖామరూపిణి. సత్యజ్ఞానానందరూప అంటే సచ్చిదానంద రూపం, సత్యము జ్ఞానము అయిన స్వరూపం మాట. సామరస్య పరాయణ జీవుల ఎడ సామరస్య భావము కలిగేటువంటి తల్లి మాట. కపర్ధిని కపర్ధి అని మనం శివుడికి మరో పేరుంది, జటాజూటము కలిగినది. ఎలా అయితే మహాశివుడికి జటాజూటం ఉంటుందో అలాగే ఇక్కడ అమ్మవారికి కూడా జటాజూటం ఉంది మాట. కళామాల కళ యొక్క సమూహములన్నీ చూస్తే అమ్మవారి స్వరూపంగా ఉంటాయన్నమాట. కామధుక్ కోరికలనిచ్చు కామధేను వంటిది. కామరూపిణి కోరిన రూపము ధరించగలిగినటువంటి తల్లి. తర్వాత శ్లోకం. కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవది పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. కళానిధి అంటే కళలన్నిటికీ నిధి లాంటివి అన్నమాట. సంగీతము, సాహిత్యము, నృత్యము ఇలాంటివన్నిటికి. కావ్యకళ కవితాస్వరూపం అమ్మవారు. రసజ్ఞ సృష్టి అందలి సారము తెలిసినటువంటి తల్లి, అంటే చైతన్య స్వరూపం కదా అమ్మవారు, అందుకని రసజ్ఞ. రససేవది రసమునకు పరాకాష్టమట, అంటే సృష్టి అందలి పరాత్పరి రూపమైన చైతన్య స్వరూపం కదా అలాగా. పుష్ట పుష్టి కలిగించినది. పురాతన అంటే చాలా పురాతనమైనది, సృష్టికి ముందే ఉన్నటువంటి తల్లి మాట. పూజ్య పూజింపదగినది. పుష్కర పుష్కర స్వరూపం అమ్మవారు. పుష్కరేక్షణ విశాలమైన కన్నులు కలిగినటువంటి తల్లి. అమ్మవారి కళ్ళ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పవలసిన విషయం ఏంటంటే కంచి కామాక్షి అమ్మవారి గురించి. కంచిలో కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా తెల్లవారుజామున అభిషేకం చేయించుకుంటే అమ్మవారి అభిషేకంలో గంధము మొదలగు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకం చేస్తున్నప్పుడు అమ్మవారి కనుబొమ్మలు ఇటు అటు తిరగడం ఎంతోమంది గమనించారు. అమ్మ ప్రత్యక్షంగా అక్కడ కూర్చుని మిమ్మల్ని చూస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అక్కడ అమ్మ ముందు కూర్చుని ఆ అభిషేకంలో తన్మయత్వం పొంది అమ్మవారినే చూస్తూ ఆ కళ్ళు నీ వైపు తిప్పడం, అటుపక్కకి తిప్పడం గమనించిన ఎంతోమందిలో ఆ పుణ్యం చేసుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. మీకు కుదిరితే ఒక్కసారి కంచి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. అపారమైనటువంటి ధార్మిక కోరికలన్నింటినీ సునాయాసంగా అమ్మ చూపు పడితే తీరిపోతాయి. మీలో ఇంతకుముందు ఎవరైనా అలాంటి అనుభవం పొంది ఉంటే దయచేసి కామెంట్స్లో షేర్ చేసుకోండి మీ అనుభవాలని. అలాంటి ధార్మికమైనటువంటి అనుభవాలని, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలని ఖచ్చితంగా అందరితో చెప్పుకోవడం వల్ల మిగిలిన వాళ్ళకి ఒక రకమైన ఉత్తేజం వచ్చి వాళ్ళు కూడా ఆ ప్రయత్నాన్ని చేస్తారు. దాంట్లో మనం చిన్న సాయం చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత శ్లోకం. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాసహస్తా పాసహంత్రి పరమంత్ర విభేదిని. పరంజ్యోతి దివ్యమైన వెలుగు కలిగినటువంటి తల్లి. పరంధామ శాశ్వతమైన స్థానం ఉన్నటువంటి తల్లి. పరమాణు అత్యంత సూక్ష్మమైనది. పరాత్పర సమస్త లోకములకు పైన ఉండే తల్లి. పాసహస్త పాసము హస్తమును ధరించినటువంటి తల్లి. పాసహంత్రి జీవుల సంసార బంధాల నుంచి విడిపించే తల్లి మాట. పరమంత్ర విభేదిని ఇది మరొక ముఖ్యమైన మంత్రము. మనకెప్పుడైనా ఎవరి వల్లైనా ఏ మంత్ర ప్రభావం వల్లైనా చెడు జరుగుతుందేమో అన్న ఒక అభిప్రాయం కలిగినప్పుడు లలితా సహస్రనామంలో పరమంత్ర విభేదిని అనే మంత్రం చదువుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. సాధారణంగా మీరు లలితా సహస్రనామం చదివేటప్పుడు ఈ మంత్రం అందులో వచ్చేస్తుంది, మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, పరమంత్ర విభేదిని శత్రువుల మంత్ర ప్రయోగాలను పటాపంచలు చేసే శక్తి కలిగినటువంటి తల్లి. ఎందుకంటే ఆమె శాసనము ధిక్కరించగలిగినటువంటి శక్తి ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. అలాంటి అమ్మ మంత్రము ఏం చెప్తుంది? వేరే ఏ మంత్రమైనా నీ మీద ప్రయోగించబడి ఉంటే వాటిని భేదిస్తుందట. తర్వాత శ్లోకం. మూర్త నిత్యతృప్త మునిమానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. మూర్త అంటే రూపము కలది, రూపం లేనిది. సగుణ నిర్గుణ తత్వాలు రెండిటి గురించి మనం చెప్పుకున్నాం కదా. నిత్యతృప్త ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటారు. మునిమానస హంసిక మునుల మనస్సులనేది సరస్సులో విహరించిన హంస వంటి స్వరూపం మాట అమ్మవారు.
సత్యవ్రత, సత్యమే వ్రతముగా కలిగి ఉన్నారు. సత్యరూప, సత్యము ఒక రూపం దాల్చి ఉంటే ఆ రూపమే లలితా త్రిపుర సుందరి. అయితే మనం సత్యానికి నిలువెత్తు నిదర్శనం ఎవరైనా అంటాము? సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువులు. రామ రమణలం పట అని చదువుకున్నప్పుడు లలితా త్రిపుర సుందరి అమ్మవారు రాముడు వేరువేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని చెప్పుకున్నాం కదా. అలా సత్యరూప, సర్వాంతర్యామిని, సృష్టి అంతటిని వ్యాపించి ఉన్నది, అమ్మకి అన్నీ తెలుసు అని అర్థం. సతీ, దక్ష ప్రజాపతి కుమార్తె, శివుని అర్ధాంగి అయిన సతీదేవి. సతీదేవి శరీర భాగములు పడిన ప్రదేశాన్ని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు కదా. అమ్మవారి దయ వల్ల అష్టాదశ శక్తిపీఠాలు చూసే భాగ్యం నాకు కలిగింది. అయితే మీలో ఎంతమంది అష్టాదశ శక్తిపీఠాలు చూశారో ఒకసారి కామెంట్లో రాయండి. ఒకవేళ అందరూ 18 పీఠాలు చూడలేకపోయి ఉంటే మీరు చూసిన పీఠాలేంట్లో కామెంట్స్లో పెట్టండి. తర్వాత శ్లోకం. బ్రహ్మణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి. బ్రహ్మణి సరస్వతీ రూపం ధరించినది, చతుర్ముఖ బ్రహ్మగారి పట్టమహిషి అని. బ్రహ్మజనని బ్రహ్మదేవుడిని సృష్టించినది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నాభి కమలంలోంచి కదా పుట్టారు. అంటే విష్ణుమూర్తిని బ్రహ్మదేవుడి మాతృస్వరూపంగా కూడా చూసుకోవచ్చు. విష్ణుమూర్తి ఎవరి స్వరూపము? లలితా త్రిపుర సుందరి అమ్మవారి స్వరూపమే కదా. అందుకని బ్రహ్మజనని. బహురూప, సృష్టి అందలి సమస్త రూపములు అమ్మవారు ధరించగలరు. బుధార్చిత, జ్ఞానుల చేత పూజింపబడేటువంటి తల్లి. ప్రసవిత్రి, జగజ్జనని కదా, అంబ కదా, తల్లి కదా, అందుకని ప్రసవిత్రి. ప్రచండాజ్ఞ, తీవ్రమైన ఆజ్ఞ కలిగినది. నేను ఇందాక చెప్పాను కదా, అమ్మవారి ఆజ్ఞని ధిక్కరించే శక్తి సృష్టిలో ఎవరికీ లేదు. ప్రతిష్ట, కీర్తియే రూపముగా కలిగినటువంటి తల్లి మాట. ప్రకటాకృతి, బహిరంగమైన ఆకారము కలిగినది, విశ్వరూపిణి అని అర్థం. తర్వాత శ్లోకం. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాసత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః. ప్రాణేశ్వరి, ప్రాణములకు అధీశ్వరి. ప్రాణదాత్రి, ప్రాణము ఇచ్చునది. పంచాసత్పీఠ రూపిణి, శక్తిపీఠాల రూపముల వెలసి ఉన్నటువంటి తల్లి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి మొదలగు అమ్మవార్లందరూ. విశృంఖల అంటే స్వేచ్ఛగా ఉండేటువంటి తల్లి, ఇండిపెండెంట్. వివిక్తస్థ, ఏకాంతముగా ఉండునది. వీరమాత, వీరులకు తల్లి అంటే తీవ్ర సాధువులకు తల్లి మాట. వియత్ప్రసూః, ఆకాశమును సృష్టించిన తల్లి. తర్వాత శ్లోకం. ముకుందాముక్తి నిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద అంటే విష్ణుస్వరూపం, కృష్ణస్వరూపం, అన్నీ తానే. ముక్తి నిలయ, ముక్తికి స్థానమైనది. మూల విగ్రహరూపిణి, అన్నింటికీ మూలమైనటువంటి విగ్రహము అని మనం అనుకున్నాం కదా, ఆదిశక్తి అని చెప్పి. భావజ్ఞ, సర్వజీవుల మానసిక భావాలను తొలగించేటి తల్లి. భవరోగగ్ని, జన్మ పరంపర అనే రోగాన్ని తొలగిస్తారన్నమాట అమ్మవారు. భవచక్ర ప్రవర్తిని అంటే కాలచక్రాన్ని నడిపించే తల్లి. తర్వాత శ్లోకం. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదారకీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి. ఛందస్సారా, వేదముల సారము. శాస్త్రసార, వేదాంతాది శాస్త్రముల సారము. మంత్రసార, మంత్రముల యొక్క సారము. తలోదరి, పలుచని ఉదరము కలిగినది. ఉదారకీర్తి, గొప్ప కీర్తి కలిగినటువంటి తల్లి. ఉద్దామ వైభవ అంటే అధికమైన వైభవం కలిగినటువంటి తల్లి మాట. వర్ణరూపిణి అంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న వర్ణములన్నీ అమ్మవారి స్వరూపాలు అనుకున్నాం కదా, వర్ణరూపిణి. తర్వాత శ్లోకం. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యాతీత కళాత్మిక. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని, పుట్టుక, చావు, ముసలితనం వీటి వల్ల బాధపడుతున్న జనాలకి విశ్రాంతినిచ్చే తల్లి అంటే మోక్షాన్ని కలిగిస్తుంది మాట అమ్మవారిని ప్రార్థించడం వల్ల. సర్వోపనిషదుద్ఘుష్ట, అన్ని ఉపనిషత్తుల చేత చాటి చెప్పబడేది అమ్మ గురించే. శాంత్యాతీత కళాత్మిక, శాంతి కంటే అతీతమైన చిదానంద స్వరూపం మాట. బ్రహ్మానంద స్వరూపిణి అని చదువుకున్నాం కదా. సంకల్ప వికల్పములు, రాగద్వేషములు లేని మానసిక స్థితిని శాంతి అంటాం కదా. అయితే ఈ చిదానందము దానిని మించినది మాట. తర్వాత శ్లోకం. గంభీరాగ గణాంతస్థ గర్వితాగానలోలుప కల్పనారహితాకాష్ట కాంతా కాంతార్ధ విగ్రహ. గంభీర అంటే లోతైనది. అమ్మవారి తత్వం తెలుసుకోవడం చాలా కష్టమని అందుకే అంటారన్నమాట. గగనాంతస్థ ఆకాశమునందు ఉండునది. గర్విత అంటే ఠీవి లేదా హుందాతనము కలిగినటువంటి తల్లి. గానలోలుప సంగీతమునందు ప్రీతి కలిగినటువంటి తల్లి. కల్పనారహిత
ఎలాంటి కల్పనకు అంతుచిక్కనిది. కాష్ట, కాల పరిగణలో అత్యంత స్వల్ప భాగం మాట. అంటే రెప్పపాటు కంటే తక్కువ భాగాన్ని కాష్ట అంటారన్నమాట. కాంతా కాంతార్ధ విగ్రహ, కాంత అని విడిగా చదివితే మనం ఇందాక ఏం తెలుసుకున్నాం? కాంతి కలిగినది. కాంతార్ధ విగ్రహ, కాంతుడైన ఈశ్వరునిలో సగభాగము అని చెప్పుకోవచ్చు. లేదా కాంతార్ధ విగ్రహ, చూసిన కొలది చూడాలనిపించే దివ్య మనోహరమైనటువంటి రూపము అని చెప్పుకోవచ్చు. తర్వాత శ్లోకం. కార్యకారణ నిర్ముక్త కామకేళీ తరంగిత కనత్కనకతాటంక లీలా విగ్రహధారిణి. కార్యకారణ నిర్ముక్త అంటే కార్యకారణములనే బంధములు లేనివి. కామకేళి తరంగిత, కామకేళి యందు తేలియాడే తల్లి. కనత్కనక తాటంక, మెరుగుచున్న బంగారు ఆభరణాలు కలిగి ఉన్నటువంటి తల్లి. లీలా విగ్రహధారిణి, ఒక స్వరూపము ధరించి ఉన్న అమ్మవారు అని. తర్వాత శ్లోకం. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇది ఇంకొక చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అజ అంటే పుట్టుక లేనిది, క్షయ వినిర్ముక్త మాయాతీతమైనది, ముగ్ధ 12 సంవత్సరముల నుండి 16 సంవత్సరం వరకు ఉన్న బాలికల స్వరూపం మాట అమ్మవారు ముగ్ధ అంటే. క్షిప్రప్రసాదిని అంటే వెంటనే అనుగ్రహించేటువంటి తల్లి. అంతర్ముఖ సమారాధ్య, అంతర్దృష్టి గల యోగుల చేత చాలా సులభంగా ఆరాధింపబడేటువంటి తల్లి. బహిర్ముఖ సుదుర్లభ, ప్రాపంచిక దృష్టి కలవారికి లభించనిది. అంటే మాంసనేత్రాలతో అమ్మవారిని చూడడం చాలా కష్టం, దుర్లభము అని లలితా సహస్రనామాల్లో స్పష్టంగా చెప్పబడింది. లలితాంబ మీద ధ్యానము కలిగి ఉన్నవారు అంతర్ముఖంగా అమ్మని చూడడం సర్వశ్రేష్టం, సులువుగా దొరుకుతారు మాట అమ్మ. తర్వాత శ్లోకం. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మ రామ సుధాశ్రుతి. త్రయీ అంటే వేదస్వరూపం మాట. వేదత్రయీ అని పిలుస్తాం కదా అమ్మవారిని. త్రివర్గ నిలయ, ధర్మార్థ కామములు త్రివర్గములని చెప్పుకున్నాం మనం. ఆ త్రివర్గముల యందు ఉండేటువంటి తల్లి. ఆమె అతీతురాలు కదా. త్రిస్తా 3 విధములుగా ఉండునది అని. త్రిపురమాలిని, త్రిపురాలన్నిటికీ అధీశ్వరి. నిరామయ ఏ బాధలు లేనటువంటి తల్లి. నిరాలంబ ఆలంబనం అవసరం లేనటువంటి తల్లి, ఎందుకంటే ఆమె సర్వస్వతంత్రురాలు. స్వాత్మ రామ తన ఆత్మయందే ఆనందించేటువంటి తల్లి. సుధాశ్రుతి అమృతమును కురిపించునది. మనం మొదట్లో కుండలిని చక్రం గురించి చదువుకున్నప్పుడు సహస్రారం దగ్గర పద్మంలో అమ్మవారు కూర్చుంటే సహస్రార చక్రం నుంచి జాలువారే అమృత స్వరూపం అమ్మవారే అని చెప్పుకున్నాం, గుర్తుందా? తర్వాత శ్లోకం. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటే సంసారం అనే ఊబిలో కూరుకుపోయిన జనులను ఉద్ధరించుటయందు సామర్థ్యము కలిగినటువంటి తల్లి. యజ్ఞప్రియ యజ్ఞముల యందు ప్రీతి ఉన్నటువంటి తల్లి. యజ్ఞకర్త్రి యజ్ఞము చేయునది. యజమాన స్వరూపిణి యజ్ఞము చేయువారి స్వరూపంలో ఉండునది. ఇది కూడా చాలా విచిత్రమైన శ్లోకం. ఎందుకు విచిత్రంగా ఉంటుందంటున్నారో చూడండి. యజ్ఞప్రియ, యజ్ఞములంటే ఇష్టం ఎవరికి ఉంది? అమ్మవారికి ఉంది. యజ్ఞకర్త్రి అంటే యజ్ఞం చేసేవారు. అంటే మనం ఎవరో పురోహితుల్ని పిలుచుకుని ఉంటాం. ఆ యజ్ఞం ఎవరైతే చేస్తున్నారో వారి స్వరూపం కూడా అమ్మవారే అంట. యజమాన స్వరూపిణి యజ్ఞము చేయువారు, యజ్ఞాన్ని చేయించుకునే యజమాని ఉంటారు కదా, ఆ యజమానిగా కూర్చున్నది కూడా లలితా త్రిపుర సుందరి అంట. అంటే అన్ని చోట్ల అమ్మవారిని చూడగలిగిన తత్వాన్ని చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. మీరు యజ్ఞం చేసుకుంటున్నారనుకోండి అమ్మవారి మీద భక్తితోటి, ఏ చండీ హోమమో ఏ రుద్రహోమమో చేయించుకుంటున్నారనుకోండి, ఆ యజ్ఞము అమ్మవారే, యజ్ఞం చేయించేది అమ్మే. యజ్ఞం చేయించుకోవాలని మీరు అనుకుని అక్కడ కూర్చున్నారు కూడా, మీరు కూడా అమ్మవారితో సమానం అని చెప్తున్నారు లలితా సహస్రనామాల్లో. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. తర్వాత శ్లోకం. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వబ్రాహ్మణకారిణి. ధర్మాధార ధర్మమునకు ఆధారమైనటువంటి తల్లి. ధనాధ్యక్ష అమ్మవారు లక్ష్మీ స్వరూపం అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, అందుకని ధనాధ్యక్ష లలితాదేవే అన్ని ధనములకు అధికారిణి. లక్ష్మీ స్వరూపంలో అమ్మవారే ధనాధ్యక్షురాలు. అయితే లక్ష్మీదేవి గురించి మీలో ఎంతమందికి కథ తెలుసో నాకు తెలియదు, అందుకని ఒకసారి నేను మళ్ళీ క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు కంచి వెళ్ళినప్పుడు అమ్మవారి గర్భాలయం ముందు కూర్చుని అభిషేకం చేయించుకుంటుంటే శ్రీచక్రం దగ్గర శ్రీచక్రార్చన పూర్తి చేసి, ఆ శ్రీచక్రార్చన పూర్తయిన తర్వాత కొంచెం కుంకుమ మీ చేతిలో ఇస్తారు. అయితే అందరూ ఆ కుంకుమ తీసుకుని అమ్మవారి గుడి పక్కన ఉన్నటువంటి అరూపలక్ష్మి అమ్మవారి పాదాల దగ్గర వేసి ఆ తరువాత కుంకుమ తెచ్చుకోవడం ఆనవాయితీగా ఉంది.
ఆ కథ కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. క్లుప్తంగా చెప్పాలంటే ఒకసారి లక్ష్మీ అమ్మవారు తనకంటే సౌందర్యవతి ఎవరూ లేరని భావించిన సందర్భంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని లలితా త్రిపుర సుందరి అమ్మవారి దగ్గరికి పంపిస్తారన్నమాట. అపారమైనటువంటి సౌందర్య స్వరూపం అక్కడ ఆల్రెడీ వెలసి ఉంది కామాక్షి అమ్మ స్వరూపంలో అని చెప్పి. అందుకని అరూపలక్ష్మిగా లక్ష్మీదేవి కాంచీనగరంలో నివాసమున్నారు. అక్కడ అమ్మ పాదాల దగ్గర ఆ కుంకుమని వేసి మనం ఆ కుంకుమని తెచ్చుకుంటాం. ధనధాన్య వివర్ధిని, ధనమును ధాన్యమును వర్ధిల్లేలా చేస్తారు. ఇందాక మనం చదువుకున్నాం కదా, సంపదలనే సముద్రానికి అమ్మవారి కరుణ ఒక చంద్రుడి వెన్నెల లాంటిదని. అలాగా విప్రప్రియ, వేదాధ్యాయ సంపన్నులు ఎవరైతే ఉన్నారో వారంటే ప్రీతి కలిగిన తల్లి. విప్రరూప, వేద విధులైన వారి యందు నివసించి ఉండే తత్వము కలిగిన తల్లి. విశ్వభ్రమణకారిణి, విశ్వమునంతయు నిండి ఉన్న తల్లి. తర్వాత శ్లోకం. విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి. విశ్వగ్రాస, విశ్వమే ఆహారముగా కలిగినది. అంటే లయమైపోయిన సమయంలో ప్రళయకాలమునందు అమ్మవారు విశ్వాన్నంతటినీ తనలో కలిపేసుకుంటారు కదా, ఆ భావం మాట ఇక్కడ. విద్రుమాభ, పగడముల వలె ఎర్రనైన కాంతి కలిగిన తల్లి. వైష్ణవి, వైష్ణవీదేవి స్వరూపం. విష్ణురూపిణి, విష్ణురూపమున జగత్తును రక్షించేటువంటి తల్లి. స్థితికారుడిగా మన యందు ఉన్న విష్ణుమూర్తి సాక్షాత్తు లలితా స్వరూపమే. అయోనిహి, జన్మస్థానము లేనిది. యోని నిలయ, సమస్త సృష్టికి జన్మస్థానం ఆమె. కూటస్థ, మూలకారణ శక్తి మాట, అంటే పరమాత్మ స్వరూపిణి మాట అమ్మవారు. కులరూపిణి అంటే కుండలిని స్వరూపిణి అమ్మవారు. కుండలిని శక్తి స్వరూపం కదా అమ్మ. తర్వాత శ్లోకం. వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్యానాదరూపిణి విజ్ఞాన కలనా కల్య విదగ్ధ బైందవాసన. వీరగోష్ఠి ప్రియా, వీరభక్తుల చేత తీవ్ర సాధనయందు ప్రీతి కలిగినటువంటి తల్లి. వీర, వీరత్వము కలిగినటువంటి తల్లి. నైష్కర్మ్య, కర్మబంధము లేనిది. నాదరూపిణి, ఓంకార స్వరూపం కదా అమ్మవారు, నాదరూపిణి. విజ్ఞాన కలన, విజ్ఞాన స్వరూపము, జ్ఞానస్వరూపము, జ్యోతిస్వరూపం అని చదువుకున్నాం. కల్య, మూల కారణం ఆవిడే. విదగ్ధ, చాలా గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి తల్లి. బైందవాసన, బిందువు ఆసనముగా కలిగిన తల్లి. బైందవాసన అంటే అంటే శ్రీచక్ర త్రికోణాంతర బిందువులో లలితా త్రిపుర సుందరి అమ్మవారు కూర్చుని ఉంటారని అనుకుంటాం కదా, అందుకని బైందవాసన, బైందవ ఆసనము మాట. తర్వాత శ్లోకం. తత్వాధిక తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని. తత్వాధిక, సమస్త తత్వములకు అధికారిణి. తత్వమయీ, తత్వస్వరూపిణి అమ్మవారు. తత్వమర్ధస్వరూపిణి, తత్వము అను మాటకు అర్థమైనటువంటి తల్లి. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ. సామగాన ప్రియ, సామగానమునందు ప్రీతి కలిగినది. సౌమ్య అంటే చాలా సౌమ్య స్వభావం కలిగినటువంటి తల్లి. సదాశివ కుటుంబిని, సదాశివుని అర్ధాంగి మాట. తర్వాత శ్లోకం. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వినివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరా ధీర సమర్చిత. సవ్యాపసవ్య మార్గస్థ అంటే వామ దక్షిణ మార్గాలలో పూజింపబడేటువంటి తల్లి. ఎడమకుడి మార్గాలను ఉన్నాయి కదా. సర్వాపద్వినివారిణి, అన్ని ఆపదలను తొలగించేటువంటి తల్లి. ఈ మంత్రం చదువుకోవడం వల్ల ప్రయాణాల్లో కానీ మనం చేసే పనులలో కానీ ఎటువంటి ఆపదలు కలగవు. సర్వాపద్వినివారిణి. తర్వాత స్వస్థ, మార్పు లేకుండా ఉండేది. స్వభావ మధుర, సహజమైన మధుర స్వభావం ఉన్నటువంటి తల్లి. ధీర, ధైర్యం ఉన్నటువంటి తల్లి. ధీరా సమర్చిత, ధీర స్వభావము కలవారి చేత కూడా ఆరాధింపబడేటువంటి తల్లి. తర్వాత శ్లోకం. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోతిత సదాతుష్ట తరుణాదిత్య పాటల. చైతన్యార్ఘ్య సమారాధ్య అంటే జ్ఞానుల చేత పూజింపబడేటువంటి తల్లి. చైతన్య కుసుమ ప్రియ, జ్ఞానమనే పువ్వుల యందు ప్రీతి కలిగినటువంటి తల్లి. సదోతిత, సత్యస్వరూపిణి అమ్మవారు. సదా తుష్ట, ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటారన్నమాట. తరుణాదిత్య పాటల, ఉదయ సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి తల్లి. తర్వాత శ్లోకం. దక్షిణ దక్షిణారాధ్య ధరస్మేరముఖాంబుజ కౌలినీ కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని. దక్షిణ అంటే దాక్షిణ్యము కలిగినటువంటి తల్లి. దక్షిణారాధ్య, దక్షిణాచారము చేత పూజించేటువంటి తల్లి. సాత్విక ఆరాధన కదా. ధరస్మేర ముఖాంబుజ, చిరునవ్వుతో కూడిన ముఖము కలిగినటువంటి తల్లి. కౌళిని అంటే కౌళ మార్గమును ఉపాసించబడేటువంటి తల్లి. అమ్మవారి ఉపాసనలో కౌళ మార్గము, సమయ మార్గం అని 2 మార్గాలు ఉన్నాయి. కౌళ మార్గం అంటే శక్తిని మాత్రమే ఆరాధిస్తారు.
సమయ మార్గంలో శివశక్తులిద్దరినీ పూజిస్తారన్నమాట. కేవల సమస్తమునకు తాను ఒక్కతియే మూలముగా ఉండేటువంటి తల్లి. ప్రళయకాలంత్యమున అమ్మవారు సాక్షిగా ఉండిపోతారు కదా! అందుకని కేవలం ఆమె ఒక్కటే శాశ్వతం అంతే. అనర్ఘ్య కైవల్య పదదాయిని అంటే అత్యుత్తమమైనటువంటి మోక్షం ప్రసాదించగలుగుతారన్నమాట. తర్వాత శ్లోకం. స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేసి మంగళాకృతి. స్తోత్రప్రియ, స్తోత్రములంటే ఇష్టము కలది మాట. స్తుతిమతి, స్తుతించుట అంటే ఇష్టము కలిగినది. శృతి సంస్తుత వైభవ, వేదముల చేత స్తుతింపబడేటువంటి వైభవం ఉన్న తల్లి. మనస్విని, మనస్సు కలిగినది. ఎటువంటి మనసు? మంచి మనస్సు కలిగినటువంటి తల్లి. మరో అర్థం ఏంటంటే మనస్సు లోపల మాత్రమే ఆరాధించుకోగలిగినటువంటి తల్లి అని కూడా చెప్పుకోవచ్చు మనం. మానవతి, అభిమానము కలిగినటువంటి తల్లి. మహేసి, మహేశ్వర శక్తి. మంగళాకృతి, మంగళప్రదమైన రూపము అమ్మవారిది. తర్వాత శ్లోకం. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదార పరామోద మనోమయీ. విశ్వమాత, బ్రహ్మాండములకు తల్లి. జగద్ధాత్రి, జగత్తును రక్షించేటువంటి తల్లి. ఇవన్నీ చదువుతున్నప్పుడు, ఇప్పటివరకు మీరు చదివిన శ్లోకాలన్నీ చదువుతున్నప్పుడు నేను మొదట్లో చెప్పింది మీకు గుర్తుండుండాలి. ఏ శ్లోకాన్ని మనం భావం తెచ్చుకున్నా కూడా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే అనిపిస్తారు. జగద్ధాత్రి, జగత్తును రక్షించేది. విశాలాక్షి, విశాలమైనటువంటి కన్నులు కల తల్లి. కాశీలో ఉంటారు, కాశీ విశాలాక్షి అమ్మ. విరాగిణి, రాగము లేనిది, దేనితో అనుబంధము లేనిది మాట. ప్రగల్భ, గొప్ప శక్తివంతురాలు, అంటే సర్వసమర్థురాలని చెప్పుకుంటాం కదా మన అమ్మవారిని, అలా. పరమోదార, మిక్కిలి ఉదార స్వభావం ఉన్నటువంటి తల్లి మాట అమ్మవారు. ఎంతో ఉదార స్వభావం ఉండి, ఎంతో ప్రేమ కలిగి, అందరినీ సమభావంతో చూడగలిగినటువంటి తల్లి, సర్వస్వతంత్రురాలు. అంటే ఈ విశ్వాన్నంతటినీ శాసించగలిగిన ఒక లీడర్కు ఉండవలసిన ముఖ్యమైన క్వాలిటీస్ని మనకి ఈ స్తోత్రాల ద్వారా తెలియజేస్తున్నారు. పరామోద అంటే పరమానందము కలిగినది, బ్రహ్మానంద స్వరూపం చదువుకున్నాం కదా మనం. మనోమయి అంటే మనస్సే రూపముగా కలిగినది. తర్వాత శ్లోకం. వ్యోమకేశి విమానస్థ వజ్రిణీ వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాధిసాయిని. వ్యోమకేశి, అంతరిక్షమే కేశముగా కలిగినటువంటి తల్లి. విమానస్థ, విమానమున ఉండేది. అంటే ఆవిడేదో చార్టెడ్ ఫ్లైట్లో ఉంటారని కాదు, సహస్రార చక్రమున నివసించి ఉండే తల్లి కదా, అందుకని విమానస్థ అని అన్నారన్నమాట ఇక్కడ. వజ్రిణి, వజ్రాయుధము కలిగినటువంటి తల్లి. వామకేశ్వరి, వామకేశ్వరుని శక్తి. వామకేశ్వరుడు అంటే శివుడి రూపం అనుకుంటాం కదా మనం. పంచయజ్ఞ ప్రియ అంటే గృహస్థు నిత్యము చేయు పంచయజ్ఞముల చేత ప్రీతి చెందేటువంటి తల్లి. చూడండి, మనం రోజు చేసే నిత్య పూజల వల్ల తృప్తి చెందుతారు అని చెప్తున్నారు ఇక్కడ. పంచప్రేత మంచాదిసాయిని అంటే అమ్మవారి ఆసనం గురించి చెప్పుకున్నాం కదా, పంచప్రేతాసనాసీన అని చెప్పి, అదే అక్కడ కూర్చున్నారు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత శ్లోకం. పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్య సర్మదా శంభుమోహిని. పంచమి అంటే పంచకృత్యపరాయణి కదా, సృష్టి స్థితి సంహార తిరోధాన లయము అనే 5 కార్యములు చేసేటువంటి తల్లి కదా. పంచభూతేసి, పంచభూతములను ఆజ్ఞాపించేటువంటి తల్లి. పంచసంఖ్యోపచారిణి, శ్రీ విద్యోపాసకుల చేత 5 విధములుగా ఆరాధించబడుతున్నటువంటి తల్లి. శాశ్వతి, శాశ్వతముగా ఉండే తల్లి. శాశ్వతైశ్వర్య, నీకు శాశ్వతమైన ఐశ్వర్యమును ప్రసాదించగలిగిన తల్లి. ఇది గుర్తుపెట్టుకో. లలితా త్రిపుర సుందరి అమ్మవారు శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలరు. శాశ్వతమైన ఐశ్వర్యము పంచినా తరిగిపోదు, తుంచితే విరిగిపోదు, కాల్చితే బూడిదవ్వదు. అలాంటి శాశ్వతమైన ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వగలదమ్మ. సర్మదా, క్షమాగుణమునిచ్చినటువంటి తల్లి, ఓర్పునిచ్చే తల్లి. శంభుమోహిని, ఈశ్వరుని మోహింపజేయదగినటువంటి స్వరూపము కలిగిన తల్లి. తర్వాత శ్లోకం. ధరాధరసుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. ధర అంటే భూమి అని అర్థం మాట. ధరాసుత, సమస్త జీవులను తన సంతానముగా కలిగిన తల్లి. ధన్య, పవిత్రమైనది. ధర్మిణి, ధర్మస్వరూపిణి. ధర్మవర్ధిని, ధర్మమును వర్ధిల్లింపచేసే తల్లి. లోకాతీత, గుణాతీత, లోకమునకు గుణములకు అతీతురాలు. సర్వాతీత, అన్నింటికీ అతీతురాలమ్మ. సమాత్మిక, చాలా క్షమాగుణము కలిగినటువంటి తల్లి. తరువాత శ్లోకం. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేశాఢ్య సువాసిని. బంధూక కుసుమ ప్రఖ్య, మంకెన పూల వంటి కాంతి కలిగిన తల్లి.
బాలా బాలా త్రిపుర సుందరి స్వరూపం అమ్మవారు. అమ్మవారి హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి అమ్మవారు పుట్టారు. లీలా వినోదిని బ్రహ్మాండములను సృష్టించుట లయము చేయుటనే లీలయందు సంతోషము పొందునది. సుమంగళి మంగళకరమైన రూపము కదా. సుఖకరి సుఖములను కలిగించునది. సువేషాఢ్య మంచి రూపము అవతారము కలిగినది. సువాసిని అంటే సుమంగళి తత్వము కలిగిన అమ్మవారు మాట. తర్వాత శ్లోకం. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక. సువాసిన్యర్చన ప్రీత సువాసినులు చేయు అర్చనయందు ప్రీతి కలిగినది. శోభన అంటే శోభ కలిగిన తల్లి. శుద్ధమానస మంచి మనస్సు కలిగినటువంటి తల్లి. బిందు తర్పణ సంతుష్ట అమృత బిందువు తర్పణముల చేత సంతృప్తి పొందేటువంటి తల్లి. కుండలిని యోగంలో మనం చెప్పుకున్నాం కదా. పూర్వజ అనాదిగా ఉన్నటువంటి తల్లి. త్రిపురాంబిక త్రిపురముల యొక్క తల్లి. తర్వాత శ్లోకం. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి. దశముద్ర సమారాధ్య అంటే 10 రకముల ముద్రల చేత ఆరాధింపబడినది. త్రిపుర అంటే త్రిపురాంబిక మనం చదువుకున్నాం కదా. శ్రీవశంకరి సంపదలను వశము చేయునది. జ్ఞానముద్ర అంటే జీవబ్రహ్మైక్యమైనటువంటి తెలుపు ముద్ర మాట. మన బొటన వేలిని చూపుడు వేలితో పెట్టి ఇలా ముద్ర పెడతాం చూడండి, దాన్ని జ్ఞానముద్ర అంటాం. జ్ఞానగమ్య జ్ఞానము చేత చేరుకోదగినది. జ్ఞానజ్ఞేయ స్వరూపిణి జ్ఞానము చేత తెలియబడునటువంటి స్వరూపము కలిగిన తల్లి. తర్వాత శ్లోకం. యోనిముద్ర త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. యోనిముద్ర అది కేచరి భూచరి షణ్ముఖి అని చెప్పి చాలా ముద్రలు ఉన్నాయి కదా, అందులో ఇదొక ముద్ర యోనిముద్ర. త్రిఖండేసి 3 ఖండములకు అధికారిని మాట అమ్మవారు. త్రిగుణాంబ అంటే 3 గుణములకు మూలస్థానము అమ్మ. త్రికోణగా త్రికోణమునందు ఉండునది. అనఘాద్భుత చారిత్ర చాలా పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన తల్లి. వాంఛితార్థప్రదాయిని కోరిన కోర్కెలు తీర్చేటువంటి తల్లి. తర్వాత శ్లోకం. నేను మొదట్లో మీకు విషయం చెప్పాను. అమ్మవారినే ప్రత్యక్షం చేసుకుని అమ్మ మీకు ఏ శ్లోకం ఇష్టమని అడిగితే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మొదటి శ్లోకం నాకు ఇష్టం అని చెప్తారని అనిపించిందని. ఆ శ్లోకం అంటే నాకు కూడా చాలా ఇష్టం. దాని తర్వాత మీకు ఏ 2 శ్లోకాలు ఇష్టం అని అడిగితే ఖచ్చితంగా చెప్పడం కష్టం, కానీ ఈ 181 182 శ్లోకాలు అమ్మవారి గురించి ఒక ముక్కలో చెప్పడానికి ఉపయోగపడే శ్లోకాలు మాట. అభ్యాసాతి సయజ్ఞాత షడద్వాతీతరూపిణి అవ్యాజ కరుణామూర్తిరజ్ఞానధ్వాంతదీపిక. అభ్యాసాతి సయజ్ఞాత అభ్యాసము చేసిన కొలదీ బోధపడనిది అంటే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో తత్వం ఉండిపోతుంది మాట అమ్మది. షడద్వాతీత రూపిణి 6 మార్గములకు తీవ్రమైన రూపము కలిగినది. అవ్యాజ కరుణామూర్తి చెప్పాను కదా, ఒక్క ముక్కలో చెప్పాలంటే అమ్మ గురించి ఏం చెప్తారు అంటే అవ్యాజ కరుణామూర్తి జ్ఞానధ్వాంత దీపిక అని చెప్తాను. అవ్యాజ కరుణామూర్తి అంటే ప్రతిఫలాపేక్ష లేని కరుణ కలిగినది. మనకు వాళ్ళు ఏదో సాయం చేశారు కాబట్టి మనం సాయం చేద్దాం, లేదు మనం ఈరోజు సాయం చేస్తే రేపన్న రోజు మనకేదో సాయం చేస్తారు అనే ప్రతిఫల అనేది ఎటువంటిది మన నుంచి అపేక్షించకుండా మన మీద కరుణ చూపించే తల్లి. అజ్ఞానధ్వాంత దీపిక అంధకారం వంటి అజ్ఞానంలో ఒక దీపము వంటిది మాట అమ్మవారు. తర్వాత శ్లోకం. ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఆబాలగోప విదిత అంటే సర్వజనుల చేత తెలియబడినటువంటి తల్లి. బాలలు మొదలుకొని బ్రహ్మ వరకు అందరూ తెలుసుకోవలసినటువంటి తల్లి. సర్వానుల్లంఘ్య శాసన ఎవరూ అతిక్రమించలేనటువంటి శాసనము కలిగినటువంటి తల్లి. అందుకే నేను ప్రత్యేకంగా ఈ శ్లోకం గురించి చెప్పాను ఇందాక. ఎవ్వరూ అతిక్రమించలేనటువంటి శాసనమున్నటువంటి తల్లి. శ్రీచక్రరాజ నిలయ శ్రీచక్రమునే నివాసముగా చేసుకున్న అమ్మ. ప్రత్యేకంగా అమ్మవారిని ఇక్కడ శ్రీ మహాత్రిపుర సుందరిగా పిలుస్తారు. అందుకొకందుకు నాకు ఈ శ్లోకం అంటే మహా ఇష్టం. శ్రీమత్ త్రిపుర సుందరి అంటే మహాత్రిపుర సుందరి. శ్రీ శివ శివశక్త్యైక రూపిణి అంటే శివ శక్తుల కలయిక స్వరూపము నీవేనమ్మా. శ్రీ శివ అంటే శుభములను కలిగించేటువంటి తల్లి. ఎటువంటి శుభములు? శివశక్తులు ఏకమైనటువంటి శక్తి స్వరూపము ఎటువంటి శుభములనిస్తుందో అలాంటి శుభములనిచ్చేటువంటి తల్లి అని అర్థం.
ఎవరు? లలితాంబిక. లలితానామముల ప్రసిద్ధి పొందిన శ్రీ లలితా త్రిపుర సుందరి అయిన మన జగన్మాత. ఏవం శ్రీ లలితాదేవ్యాం నామ్నాం సహస్రకం జగుః. మీ అందరికీ ఒక విషయాన్ని మరొక్కసారి మనవి చేసుకుంటాను. ఇదంతా కూడా లలితా సహస్రనామాలలో ఉన్న పదాలకి అర్థాలు నేను నేర్చుకుని మీకు చెప్తున్నది. ఎక్కడైనా పొరపాట్లు దొర్లి ఉంటే దయచేసి క్షమించండి. మీకు తెలిసిన ఏమన్నా చేంజెస్ ఉండుంటే కామెంట్స్లో పెట్టండి, నేను అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో ఏ విధంగా కూడా లలితా సహస్రనామాలకి ప్రవచనం కాదు. లలితా సహస్రనామాల్ని మనసులో చదువుకుంటూ అమ్మవారి మీద ధ్యాస ఎలా ఉంచాలి అని ప్రయత్నిస్తున్న సందర్భంలో లలితా సహస్రనామాల భావాలు తెలుసుకుని అర్థాలు తెలుసుకుంటే మనసులో అమ్మ మీద దృష్టి కేంద్రీకరించడం సులువవుతుందని తెలుసుకుని నేను నేర్చుకుని నాలా ఎంతోమంది తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారని నేను ఈ వీడియో చేశాను. మనందరం ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనలో ఎంతోమంది లలితా సహస్రనామాల్ని కంటతా పట్టేసి చూడకుండా చదవగలుగుతూ ఉండుంటారు. ఎంతోమంది పారాయణాలు చేస్తూ ఉండుంటారు. అయితే కొంతమంది మేము ఎలా చదివినా మనకు ఫలితం ఎందుకు లభించట్లేదని ఒక సందేహంలో ఉండుండొచ్చు. ఆ సందేహాన్ని నేను ఇక్కడ ఒక విధంగా నివృత్తి చేద్దామని అనుకుంటున్నాను. మనం లలితా సహస్రనామాలు చదివేటప్పుడు ఎంతో జాగ్రత్తగా చదవాలి. ఒత్తుల అవసరం లేని దగ్గర పెట్టకూడదు. ఒత్తుల అవసరం ఉన్న దగ్గర పెట్టడం మానేయకూడదు. దానివల్ల భావాలు మారిపోతాయి. అలా కొన్ని ప్రదేశాల్లో ఎక్కడెక్కడ విభజించాలో, ఎక్కడెక్కడ ఒత్తులు పెట్టాలో అవన్నీ నేను పెట్టి ఇక్కడ మీకు నేర్పించాను. ఇంకెక్కడైనా పొరపాటు దొర్లి ఉంటే దయచేసి క్షమించండి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతా దేవీ నారాయణీ నమోస్తుతే. స్వస్తి.